ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం పంచాయతీ పరిధిలో వెలుతురువారిగూడెం గిరిజనులు భూ బదలాయింపు చట్టాల పరిధిలో గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న 6 ఎకరాల 70 సెంట్ల భూమిని ప్రభుత్వం ఆర్ఎండ్ఆర్ నిర్వాసితుల కోసం కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ భూమిని ఆదివాసీ గిరిజనులను హక్కుదారులుగా గుర్తించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది భాషా శ్యాంబాబు, కాకి శ్యామల, గొడ్డ భూలక్ష్మి, కట్టం చిరకమ్మ, గొడ్డ లక్ష్మి, కోవాసి భద్రమ్మ, కాకి యేసు, మడకల సుజాత మరికొంతమంది గిరిజనులు పాల్గొన్నారు. పాముల మురళీకృష్ణ, టుడే టీవీ ప్రతినిధి, ఏలూరు జిల్లా. టి సుధాకర్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీ. జీలిమిల్లి, బుట్టాయిగూడెం మండలాలలో ఆర్ఆర్ ప్యాకేజీ పేరుతోటి 170 యాక్ట్ హిట్ అయినటువంటి భూములు కూడా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం ద్వారా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకి గండిపడతా ఉన్నది. ఎందుకంటే ఈ 2 మండలాలలో 1995లో ఫేక్ జడ్జిమెంట్ల కల్లోలం ఒకటి వెలుగులోకి వచ్చేసింది. ఆ ఫేక్ జడ్జిమెంట్లలో దాదాపుగా 303 ఎకరాల భూములు ఫేక్ జడ్జిమెంట్ల ద్వారా గిరిజనేతలు సృష్టించారు. దాని మీద ప్రభుత్వం సిబిసిఐడి ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీలో దాదాపు సుమారుగా 60 మందిని నేరస్తులుగా పరిగణించేసి వాళ్ళ మీద కేసు నడుస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా ఆ కేసు పెండింగ్లోనే ఉన్నది. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఈ క్రిమినల్ యాక్ట్ కింద పరిధిలోకి వచ్చినటువంటి వాళ్ళల్లో నిమ్మగడ్డ దుర్గారావు ఒక అతను. ఇతనిది బుట్టాయిగూడెం మండలం, కొమ్మగూడెం గ్రామం. ఇతను ఓసి. ఇతను 1980 తర్వాత భూములు వెలుతురువారిగూడెం దగ్గర 520, 519 సర్వే నెంబర్లలో 606 ఎకరాల 70 సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు. అది 170 యాక్ట్ పరిధిలోకి వచ్చేసి దాని మీద ఐటీడీ వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాన్ని కాదంటూ 95లో మళ్ళీ ఒక ఫేక్ జడ్జిమెంట్ తీసుకొచ్చాడు. ఆ ఫేక్ జడ్జిమెంట్లో ఇతను 20వ ముద్దాయిగా ఉన్నాడు. అటువంటి భూమిని మళ్ళీ మొన్న రీసెంట్గా 2024లో ఆ భూమి తనదేనంటూ ఆయన శ్రీను కుమార్ గారు ఎస్డిసి దగ్గర నుంచి మళ్ళొక జడ్జిమెంట్ తీసుకొచ్చేసి దాన్ని ఆర్ఆర్ ప్యాకేజీలో పెట్టేసి ప్రభుత్వానికి అమ్మాలని చెప్పేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ విషయం మీద రెవెన్యూ యంత్రాంగానికి, ఆర్ఆర్ ప్యాకేజీ యంత్రాంగానికి ఎన్నిసార్లు కూడా గిరిజనులు విన్నవించుకున్నా కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా అతనికి లబ్ధి చేకూర్చడం కోసం ఎస్డిసి దగ్గర నుంచి అందరూ రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తర్వాత ఫీల్డ్ మీద పోయి సర్వే చేయకుండా కొంతమంది సర్వేలను పంపించి ఇక్కడే ఉండేసి మేము సర్వే చేసాం, ఆ భూమిలో నిమ్మగడ్డ దుర్గారావే ఉన్నాడని చెప్పేసి అని ఒక ఫేక్ రిపోర్ట్ తయారు చేసేసి దాని మీద ఆధారపడి వాళ్ళు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా వాళ్ళ దృష్టిలో తీసుకొచ్చినా కూడా దాన్ని ఏది కూడా పరిగణలో తీసుకోకుండా వాళ్ళు ప్రొసీడ్ అవుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే గిరిజనులకు చెందాల్సిన భూమిని గిరిజనులకి ఇచ్చే విధంగా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ గిరిజనులు దాదాపుగా 30 సంవత్సరాల కాలం నుంచి ఆ భూమిలో గిరిజనులే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. దాని మీద రెవెన్యూ వాళ్ళు కూడా రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్ కూడా ఎస్డిసి పరిగణలో ఆర్ఆర్ ఎస్డిసి పరిగణలో తీసుకోకుండా తను ముందుకే ప్రయాణం చేయటం అనేది తీవ్రమైన అభ్యంతరకరమైంది. దాన్ని ఇప్పటికైనా విరమించుకొని ఆ భూములు గిరిజనులకే చెందే విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.